రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఓపికతో ఉండాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎవరో ఏదో చెప్పారని తొందరపడితే సాధించేదేమీ ఉండదన్నారు. భూముల విలువలు పెరగాలి, ఆదాయం రావాలి, కానీ మీ భూములు ఇవ్వరా అని రైతులను ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. ఇమ్మంటే ఊరు రావడాలే కదా, మళ్ళీ అగ్రికల్చర్ జోన్ పెడతామంటే మాత్రం అది ఎట్లా పెడతారు అగ్రికల్చర్ జోన్ అంటున్నారు కదా. అదే మరి కొంతమందికి మొన్నటి వరకు ల్యాండ్ ఇవ్వని వాళ్ళు అక్కడ కానీ ప్రొటెక్ట్ చేస్తా అంటే మళ్ళీ నోనో మాది ఎట్లా మాకు ల్యాండ్ వాల్యూ పడిపో అంటే ల్యాండ్ వాల్యూ పెరగాలి, మీకు ఆదాయం రావాలి, కానీ మీరు ఎవరు ఇవ్వకూడదు. అవి ఇట్ ఈస్ పాసిబుల్. కానీ వాల్యుయేషన్ పెరగాలంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కొద్దిగా కోఆపరేషన్ అవసరం. వాళ్ళు కోఆపరేట్ చేశారు, ఓసారి కోఆపరేట్ చేసిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా అయిపోవాలని చెప్పి ఒకసారి రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అది ఇంకా ప్రమాదం. దానివల్ల ఏమవుతుంది, ఎవడో ఒకటి రోడ్డు మీదకి వస్తాడు, రోడ్డు మీదకి వస్తే నష్టం ఏంటి? రాజధానిలో ఇది అలజడి ఉంది, అలజడి ఉందంటే రేపు పెట్టుబడి కూడా రాడు. పెట్టుబడి రాకపోతే ఏమవుతాం? ఎవరికి నష్టం? ల్యాండ్ వాల్యూ పడిపోతుంది. ఇప్పుడు అదే ల్యాండ్ ఒకప్పుడు ఎవరిని అడిగారా? ఇన్నేళ్ళు కృష్ణానే ఉంది, ఎప్పుడన్నా అడిగారా? ఎవరు అడగలే కదా. ఎందుకు వచ్చింది ఇప్పుడు ప్రపంచం అంతా? ఎందుకు వస్తారు? అమరావతిని ఎందుకు మాట్లాడుతున్నారు? దానికి అక్కడ ఒక అమరావతి, ఒక క్యాపిటల్, రాజధాని, గ్రీన్ఫీల్డ్ సిటీ. మనం ప్రపంచంలో సింగపూర్ వచ్చి ప్లానింగ్ చేశారు కాబట్టి, వీళ్ళు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి నవ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సిటీ కింద వచ్చింది. అంతలోనే ఎవడో ఒకటి రెచ్చగొడితే రోడ్డు మీదకి వచ్చారనుకో, అది నెగిటివ్ సిగ్నల్. రేపు కూడా గవర్నమెంట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడనే అభివృద్ధి. నువ్వు గుర్తుపెట్టుకోవాలా. అది వదిలిపెట్టి ఇక్కడే మా భూమి ఉంది, ఇక్కడే నేను ఉండాలా, ఏమవుతుంది? ఏం కాదు. అక్కడ నేను డెవలప్మెంట్ చెబితే ఇంకో పక్క పోతే ఆ పక్క వెళ్ళిపోతుంది సిటీ అంతా. సో దిస్ ఈజ్ వేర్. అదే కానీ ఇటు పోయి ఉంటాం అనుకోండి, వెస్ట్ గోదావరి పట్టు, ఈ ఏరియా డెవలప్ అయిపోయింది అది. సో ఓపిక పడితే అన్నీ కూడా వస్తాయి. ఎప్పుడైతే మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ కావాలంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు తీసుకురావాలి. ఒకరు వస్తే 10 మంది వస్తారు. ఆ ట్రాక్షన్ రావడానికి కొంచెం టైం కూడా పడుతుంది. మన మీద నమ్మకం రావాలి.